హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం న్యూయార్క్ వెళ్తూ ఉన్నాం. సో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీని ఎక్స్ప్లోర్ చేయబోతూ ఉన్నాం. సో వెళ్ళే దారంతా కూడా నిజంగా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ మనం చాలా బ్రిడ్జెస్, చాలా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ చూడొచ్చు. సో వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా సంవత్సరాల ముందు నుంచే బాగా డెవలప్ అయింది అని చెప్పచ్చు. సో మనం ఈ వీడియోలో ముఖ్యంగా మనం నది లోపల టనల్లో వెళ్ళబోతూ ఉన్నాం. అంటే సొరంగ మార్గంలో వెళ్ళబోతూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 7.8 కిలోమీటర్స్ని మనం నీళ్ళ అడుగున వెళ్ళబోతూ ఉన్నాం అనమాట. ఫుల్గా నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే నేను ఫస్ట్ టనల్ చూస్తున్నాను కానీ ఇంత లాంగ్ టనల్ ఫస్ట్ టైం అనమాట చూడడం. తర్వాత అక్కడ రోడ్డు మీద చూడండి, ఇవి దాదాపు 9 కార్లని అవలీలుగా తీసుకెళ్ళిపోతూ ఉంది. సో ఇవన్నీ కూడా కాకుండా దాని నెత్తిన కూడా ఒక కారు పెట్టారనమాట. ఆ ట్రక్ నెత్తిన కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ప్రణవ్ అంటూ ఉన్నాడు, అమ్మ కారులతో సమానంగా వెళ్తుంది చూడండి అంత ట్రక్ కూడా అని చెప్పి. సో ఇవి ఇలా ట్రక్స్లోనే కార్లు షిఫ్ట్ చేస్తూ ఉంటారు కానీ ఓపెన్గా. సో తర్వాత ఇక్కడ రోడ్స్ అంతా కూడా ఎంత ఫాస్ట్గా అయినా వెళ్ళేదానికి అనుకూలంగా ఉందన్నమాట. కాకపోతే స్పీడ్ లిమిట్ అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఫ్లైట్ వెళ్తూ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ రోడ్ అండ్ మన కారు వెళ్ళే రోడ్డు పక్క పక్కనే ఉంటాయన్నమాట. సో మనలాగా చాలా హైట్గా కాంపౌండ్ వాల్ కట్టి అలా ఏం లేదు. సో బస్సు ఫ్లైట్ పక్క పక్కన పోయే విధంగా ఉంటాయి. చూసారా, ఇదన్నమాట ఫ్లైట్లు అక్కడ ఆగున్నాయి చూడండి. సో ఎయిర్పోర్టు, న్యూజెర్సీ ఎయిర్పోర్టు మన రోడ్డు పక్క పక్కన ఉంటాయన్నమాట. సో ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది, మనం ఈజీగా చూడొచ్చు. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. కాకపోతే మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా అంత ఫాస్ట్గా వెళ్ళినట్టు తెలియదు అనమాట. అంటే మనం అదరదనమాట. చూడండి ఫ్లైట్ రన్వే మీద నుంచి వెళ్తూ ఉంది, ఇంకా టేక్ ఆఫ్ అవబోతూ ఉందన్నమాట. సో చాలా ఫ్లైట్లు మనం ఈ దారిలో వెళ్తూ ఉంటే ల్యాండింగ్, టేక్ ఆఫ్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఒక పెద్ద ఫ్లైటు ల్యాండింగ్ అవబోతూ ఉంది చూడండి. సో మనం గమనించినట్లయితే చాలా కిందకు వచ్చేసి ల్యాండింగ్ అవబోతూ ఉందన్నమాట. సో సరదాగా ఉండింది డ్రైవింగ్ అంతా కూడా. సో మనం వెళ్తూ ఉంటే తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత దారిలో ఆహ్లాదంగా రోడ్సు, అంటే ఇలా వచ్చే దగ్గరంతా ఇట్లా ఉంటుంది కానీ కొంచెం గ్రీనరీ ఉన్న దగ్గర అయితే నిజంగా పోతూ ఉంటే పోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. మేము అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 3 అవర్స్ జర్నీ అనమాట. కార్లో 3 అవర్స్ జర్నీ. కానీ ఇక్కడ 3 అవర్స్ అంటే మనకు 6 అవర్స్ పడుతుంది అనుకోండి, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి కదా రోడ్లో కార్సు, ఏమాత్రం ఒక్కటి ఏదైనా సడన్ బ్రేక్ వేశారంటే ఇంకా దెబ్బ ఒక వెనకాల కార్లన్నీ గుద్దుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు వీళ్ళకి అంత కంట్రోల్ ఉండదు. అందుకే కార్కి మధ్య కూడా మనం గమనించినట్లయితే ఒక మినిమం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. మరి వెనకాల కారు వెళ్ళదు, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇంకా ఇక్కడ లేన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లేను ఒక్కొక్క ఇదిగా ఉంటుంది అనమాట. ఫస్ట్ లైన్లో మనం ఎక్కువ మంది వెళ్తూ ఉంటే ఫస్ట్ లైన్లో వెళ్తారంట. తర్వాత సెకండ్ లేన్, థర్డ్ లేన్ అంటే తక్కువ మంది వెళ్ళేది వెళ్తారనమాట. సో ఫస్ట్ లైన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీగా ఉన్నా లేదా కార్ నిండా ఉన్నా వెళ్ళొచ్చు అనమాట. కానీ వీళ్ళు అటు ఇటు దాటుతూ ఉంటారనుకోండి, అది వేరే విషయం. తర్వాత ఇంకా మనం ఆల్మోస్ట్ నది దగ్గర వచ్చేసాం అనమాట. సో నది వచ్చిందంటే న్యూయార్క్ వచ్చినట్లే. కానీ సముద్రం అన్నారు కానీ అది రివర్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ నుంచి మనం న్యూయార్క్ సిటీని చూడొచ్చు. సో న్యూయార్క్ అటువైపు, న్యూజెర్సీ ఇటువైపు, మధ్యలో ఆ రివర్ ఉంటుంది అనమాట. అలా మధ్యలో ఈ టనల్ ద్వారా మనం పాస్ చేయొచ్చు. వెహికల్లో కానీ ఈవెన్ ట్రైన్లో కానీ పాస్ చేయొచ్చు అనమాట. అలా ఉంటుంది. ఆ నది పేరు హడ్సన్ నది. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు సముద్రం అంటున్నారు కానీ అందరూ, అదే నేను అంటున్నాను, సముద్రం అయితే అలలు రావాలి, వాటర్ అంతా అల్లకల్లోలంగా ఉంటుంది ఎడ్జ్లో. ఇది ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇది రివర్ ఏంటిదంటే కాదు అన్నారు. సో ఇప్పుడు నేను గూగుల్లో చూస్తే హడ్సన్ నది అన్నమాట. సో మనం వెళ్తూ ఉంటే చెప్పాను కదా టనల్లో వెళ్ళబోతూ ఉన్నా అని. అది ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం. ఇది చిన్న బ్రిడ్జ్ లాంటిది అనమాట. సో ఇక్కడ ఏంటంటే
మనం టన్నుల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే స్పీడ్ చాలా తక్కువ వెళ్ళాలి. స్పీడ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. 35 మైల్స్ అంటే 1.6 వేసుకోవాలి. మన కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే వాళ్ళు అక్కడంతా కూడా కిలోమీటర్స్ అని చెప్పరు, మైల్స్ అని చెప్తారు. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అవ్వబోతూ ఉన్నాం. చూసారు కదా కారుకి ఎంత డిస్టెన్స్ ఉందో, ఎంత స్పీడ్గా వెళ్తూ ఉందో. సో మనం ఇప్పుడు న్యూ జెర్సీని చూస్తూ ఉన్నాం అనమాట. సో న్యూ జెర్సీ న్యూయార్క్ మధ్యలో రివర్ అడ్డా ఉందన్న కదా. సో ఆల్మోస్ట్ ఒకే ఒకే ఆ రివర్ కానీ లేకపోతే ఒకేలాగా అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. మేము ఈరోజు ఏంటంటే అక్కడ 100th ఫ్లోర్ అంటే 100వ ఫ్లోర్లో నుంచి మనం ఆ న్యూయార్క్ న్యూ జెర్సీ సిటీ వ్యూని చూడబోతూ ఉన్నాం. తర్వాత ఒక ఎగ్జిబిషన్ చూడబోతూ ఉన్నాం అనమాట. సో మామూలుగా ఇక్కడ ఏదైనా 3 ప్లేసెస్ ఎంచుకుంటే $100 పర్ హెడ్. సో మనం కావాల్సిన ప్లేసెస్ని 3 ప్లేసెస్ ఎంచుకోవచ్చు అనమాట. ఆ 3 ప్లేసెస్లో ఏది పోయినా కూడా మనకు $100 ఛార్జ్ చేస్తారు. సో ప్రతిదానికి టికెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం టనల్ దగ్గరకు వచ్చేసాము. సో ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ మనం టనల్లో వెళ్ళడం. సో నార్మల్గా నేను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వెళ్ళున్నాను కానీ ఆ టనల్ అంతా కూడా 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ ఇంకా తక్కువ అలా ఉంటాయి. ఈవెన్ గోవాకి వెళ్ళేటప్పుడు కూడా మనం ట్రైన్ టనల్లో వెళ్తుంది. కానీ ఆ టనల్ అంతా కూడా కొండలి ఇది గుహల్లాగా చేసి పెట్టిన టనల్స్. కానీ ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఏంటంటే మన పైన నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ కింద మనం ఉన్నాం అన్నమాట. సో ఇది బాగా అనిపించింది నాకు. సో ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఇక్కడంతా కూడా ఏంటంటే మొత్తం లైట్లు వేస్తుంటారు, లోపలంతా టనల్ అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి మొత్తం మనకి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉందనేది కూడా మనకు రెడ్ మార్క్ చూపిస్తూ ఉంది. సో వాటర్ ఆ బ్లాక్గా ఉండేదంతా కూడా వాటర్ అనమాట. సో ఆ వాటర్లో మొత్తం మనకు చాలా స్లోగా పోండి, కొంచెం ట్రాఫిక్గా ఉంది అని చెప్పే ఇండికేషన్ అనమాట. సో చూసారు కదా, ఇలా మామూలుగా అయితే ఇంత దగ్గరగా వెళ్ళవు. సో డిస్టెన్స్ చాలా ఉంటుంది అనమాట. సో వెహికల్స్ కూడా స్లోగా వెళ్తూ ఉన్నాయి. సో ఒక్కొక్కసారి ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ టనల్ దాటిన తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ టనల్ దాటిన తర్వాత యాక్సిడెంట్ జరగడం వల్ల ట్రాఫిక్ చాలా సేపు అంటే దాదాపు 4 hours ట్రాఫిక్ అయిందనమాట. సో మేము ఆ ట్రాఫిక్లో కూడా 4 hours భలే విసుకొచ్చేసింది, అంతసేపు ట్రాఫిక్లో ఉన్నాము. అందువల్ల ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా నిదానంగా వెళ్ళాలి. ఏ మాత్రం యాక్సిడెంట్ అయినా కూడా అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము అనమాట, అలా ఉంటుంది. సో సెంట్రల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో మనకు రోడ్ అయితే ఏదో అటుపక్క ఇటుపక్క వెళ్తాం, కానీ ఇది ఉండే డిస్టెన్స్ అదే అనమాట. సో ఇది మా కార్లో అందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నారు అనమాట. సో కొద్దిసేపు ఒక 1 కిలోమీటర్ అయితే ఓకే, కానీ 8 కిలోమీటర్స్ అంటే ఇంకా ఎంతసేపు వస్తుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటర్లో 8 కిలోమీటర్స్ వెళ్ళడం అనేది నా లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా ఇదే. సో మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు రాకపోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ వచ్చేసాక మనకు చిన్నగా వెలుగొస్తూ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనం బయట వచ్చేస్తూ ఉన్నాం. సో 8 కిలోమీటర్స్ అయిన తర్వాత చూడండి పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఎంత ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నాయో. సో ఇలాంటి టనల్సే ఇక్కడ టూ వే ఉంది కదా, అలాగే చాలా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క దానిలో 2 రోజులు వెళ్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం న్యూయార్క్కి వచ్చేసాం. సో న్యూయార్క్ సిటీకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 చూడాలి మనము. న్యూయార్క్లో 2, తర్వాత న్యూ జెర్సీలో 1 అవి ఎన్నుకున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి న్యూయార్క్. సో న్యూయార్క్ అంటే నేను మామూలుగా ఫిలడెల్ఫియా చూసిన తర్వాత న్యూయార్క్ కూడా అలానే ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. సో నాకైతే బెంగళూరే గుర్తొచ్చింది. సో సైకిల్లో వచ్చేవాళ్ళు, రిక్షాలో వచ్చేవాళ్ళు అటు ఇటు అడ్డదిడ్డంగా వచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడేమో డిసిప్లైన్ లేదు అనిపిస్తూ ఉంది నాకు. ఎట్లంటే అట్లా దూరేస్తూ ఉన్నారు. అసలు భయంగా కూడా ఉంది ఇక్కడ డ్రైవ్ చేయడానికి. కానీ అంత గజిబిజిగా ఉన్న రోడ్స్లో కొన్ని దగ్గరలో అయితే ట్రాఫిక్ ఉండదంట, కొన్ని ఏరియాల్లో బీభత్సమైన ట్రాఫిక్ అంట. సో ఇక్కడ ఏంటంటే చాలా లెంత్ అయిన బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి.
ఏది కూడా చిన్నగా ఉండే బిల్డింగ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అన్నీ చాలా హై రైజ్‌లో ఉన్నాయి. అంటే దాదాపు 70 ఫ్లోర్లు, 80 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు అలా ఉన్నాయన్నమాట. చూడండి ఎంతెంత ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నాయో. సో, ఇంకొకటేంటంటే మనం 100వ అంతస్తు బిల్డింగ్‌కెళ్ళి న్యూయార్క్ సిటీ చూడడం అంటే అది గొప్ప థ్రిల్లింగ్‌గా ఉంది. సో, నేనైతే ఫస్ట్ దుబాయ్‌లో అనుకుంటూ ఉన్నారనమాట. సో, లిఫ్ట్‌లో ఎళ్లి మనకు ఇంత 1 మినిట్‌లోనో ఇట్లా 100 ఫ్లోర్‌కెళ్ళిపోతాం. అక్కడి నుంచి వ్యూ చూడొచ్చని. ఇక్కడేందంటే మెయిన్ ఫుల్ టాప్ టెర్రస్ నుంచి చూడొచ్చు. అక్కడ పెద్ద పెద్ద గ్లాసులు పెట్టేసుంటారు. అక్కడి నుంచి చూడొచ్చనమాట. అది కూడా ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఉందనమాట. ఎప్పుడెప్పుడు వెళ్లి చూస్తామా అని చెప్పి. అంటే ఆ టైంలో నేను చెప్తూ ఉన్నాను. నాకది బా నచ్చింది. సో, చూడండి ఈ ఫ్లోర్‌ని టాప్ ఫ్లోర్‌లో ఎక్కితే మొత్తం కూడా వ్యూ కనిపిస్తుంది కదా! అలాగే వాళ్ళ పై ఫ్లోర్‌లో నీట్‌గా ఆ గ్లాసెస్ అన్నీ పెట్టి సో, అందరూ ఎళ్తే కూడా ఈజీగా చూసే విధంగా అరేంజ్ చేసున్నారనమాట. దానికి వాళ్ళు దాదాపు పర్ హెడ్ $30 అనుకోండి. $30 3కి 3 $33 పడ్డాయి ఒక్కొక్క ఐటెమ్‌కి. తర్వాత ఏంటంటే కార్ పార్క్ చేయడానికి కూడా చాలా కష్టం. ఎక్కడో ఒక దగ్గర కార్ పార్క్ చేసేసి రావాల్సినట్టుంటదనమాట. ఇప్పుడు మేము ఎగ్జిబిషన్‌కి వెళ్ళిపోతున్నాం. సో, దానిలో కూడా నార్మల్ ఎగ్జిబిషన్‌కి వెళ్దామా? లేదా ఫ్లైట్‌లు అవి ఉండేదానికి వెళ్దామా అనేది డైలమాలో ఉన్నాం కొద్దిసేపు. తర్వాత లాస్ట్‌కి ఫ్లైట్‌లే చూద్దామని చెప్పి ఫ్లైట్‌లు తర్వాత సబ్‌మెరీను, షిప్స్ తర్వాత కొన్ని స్టీమర్స్ అలా చూద్దామని అనుకున్నామనమాట. ఇది చూడండి. ఇదే మనం ఎక్కబోయే బిల్డింగు. సో, ఆ బిల్డింగ్ పైనుంచి మీకు టాప్ వ్యూ నేను చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. సో, మొత్తానికి న్యూయార్క్ అంతా కూడా చాలా అందంగా ఉంది. కొన్ని రోడ్స్‌లో అయితే విసుగు పుట్టేస్తదనమాట. చాలా ట్రాఫిక్‌గా ఉండి. సో, మొత్తం న్యూయార్క్ సిటీ అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేయబోతూ ఉన్నాను. సో, ఇప్పుడేందంటే ఒక రోడ్డు మాత్రం మీకు చూపించబోతున్నాను. చూడండి. ఎక్కడ కూడా పక్కపక్కన అంతంత పెద్ద బిల్డింగ్స్ అయినా నిజంగా కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయన్నమాట. వాటిల్ని చూస్తూ ఉంటే అంత హైట్‌లో చూస్తూ ఉంటే. మా వారు దుబాయ్‌లో చూసారు గానీ, దుబాయ్‌లో కంటే కూడా ఇక్కడ చాలా బాగున్నాయని చెప్పారనమాట. దుబాయ్‌లో కూడా అన్ని హై రైజ్ బిల్డింగ్సే అలానే ఉంటాయి. ఇప్పుడు చూడండి మా కారు టాప్ ఆ సీ వ్యూ నుంచి మీకు ఈ బిల్డింగ్ చూపిస్తూ ఉన్నాను. సో, మొత్తానికి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాను. చాలా బాగా అనిపించిందనమాట. కళ్ళకి ఇంపుగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఆ ఎగ్జిబిషన్‌ని ప్లస్ న్యూయార్క్ సిటీ వ్యూని అవన్నీ ఎంజాయ్ చూపిస్తాను. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. Thank you for watching.